అంటే అది కడప జిల్లా ప్రజలు, ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్న పులివెందుల నియోజకవర్గం ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందువల్లనే అక్కడ మెజార్టీ తగ్గింది అని చెప్తున్నారు. సరిగ్గా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సమయంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జయంతి వేడుకలు రావటం, అక్కడికి సునీత వెళ్ళి ఈ పులివెందులు కాదు మేము కావాలని కోరుకుంది, ప్రశాంతమైన పులివెందులు కావాలి, అందరూ ప్రజలు సుఖంగా ఉండాలి, అటువంటి పులివెందులు కావాలని కోరటంతో పాటు తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ చెప్పటం ఏంటి, సిబిఐ సుప్రీంకోర్టులో వేయటం ఏంటి, అసలు శిక్ష నిందితులకా లేకపోతే బాధితురాలైన తనకా అనేది కూడా వైఎస్ సునీతారెడ్డి ప్రశ్నించడం అనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామిక వాదులతో పాటు రాష్ట్రంలో కనీసం ఈ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసే విధంగా ఉండటం ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే కడప జిల్లాకు బయట ఉండే జిల్లాల ప్రజానీకామే ఈ విధంగా ఆలోచిస్తుందంటే కడపలో పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డితో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది, పైగా వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కలత చెందే విధంగా, ఆమె ఎంత కలత చెందింది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే హత్య జరిగిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చి బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని అర్థం వచ్చే విధంగా కాగితం రాసి దానిపై తను సంతకాలు చేయమన్నారని కూడా వైఎస్ సునీతారెడ్డి పేర్కొంది అని అంటే తప్పనిసరిగా ఆమె ఇచ్చిన స్టేట్మెంటు ఇది కాదు మాకు కావాల్సిన పులివెందుల, మాకు పీస్ఫుల్ పులివెందులు కావాలి, మేము ఆ పులివెందులను కోరుకుంటున్నాము అని కూడా వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ ఎన్నికల్లో డెఫినెట్గా పులివెందుల్లో శాంతిని కోరుకొని అభివృద్ధిని కోరుకునే ప్రజలు ఉంటే వాళ్ళందరూ మాత్రం సునీతారెడ్డి వ్యాఖ్యలు వాళ్ళ మీద ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పైగా వైఎస్ సునీతారెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నిన్న కానీ లేకపోతే ఈరోజు కానీ, నిన్న పోలీసు అధికారులను కలిసి వచ్చిన తర్వాత కానీ ఈరోజు తన తండ్రి జయంతి సందర్భంగా అక్కడ ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత బయటికి వచ్చి ఆమె మాట్లాడిన మాటలు చూస్తే తన తండ్రి హంతకుల్ని శిక్షించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను, ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది, ఆ దర్యాప్తు ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది కూడా నేను ఒక పిటిషన్ వేశాను, ఆ పిటిషన్ను సుప్రీంకోర్టులో ఈ నెల 19వ తేదీన విచారణ ఉండటంతో తప్పనిసరిగా ఆ పిటిషన్కు సంబంధించి విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నాను అని కూడా ఆమె చెప్పటం, ఒక తండ్రిని హత్య చేస్తే ఒక కూతురిగా తాను ఎంత బాధపడుతున్నానో అటువంటి క్షోభ పులివెందుల్లో, ఇప్పుడున్న పులివెందుల్లో ఇంకెవరికి రాకూడదు, అటువంటి పులివెందుల్ని నేను కోరుకోవటం లేదు, గతంలో పులివెందులు ఎలా ఉందో మనందరికీ తెలుసు, కానీ భవిష్యత్తులో పులివెందులు మాత్రం అలా ఉండకూడదు, నా క్షోభని ఎవరు అనుభవించకూడదు అని కూడా వైఎస్ సునీతారెడ్డి చెప్పిందని అంటే ఆమె మాటలు డెఫినెట్గా రాబోయే 48 గంటల్లో జరగబోయే ఏవైతే జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉన్నాయో అందులో తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. కొంతమందినైనా కూడా కనీసం 5% జనాన్నైనా కూడా ప్రభావితం చేస్తాయి అనేది కూడా తప్పనిసరిగా అందరూ చెప్తున్నారు. దీనికి తోడు షర్మిలారెడ్డి కూడా ఇటీవల కాలంలో గత 6 నెలల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, మద్యం కుంభకోణాలు వీటన్నిటిపై చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందువల్లనే తమ కంచకోటలో ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి వైసీపీ లేకపోతే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం పైన, ఎందుకంటే ఆయనకు సంబంధించిన అనుచరులు ముఖ్యులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. సో కేసు సిట్ విచారణ వేగంగా సాగిస్తోంది, ఇంకోవైపు ఛార్జ్షీట్ కూడా వేయబోతుంది. ఇలాంటి తరుణంలోనే పులివెందల్లో వచ్చినటువంటి ఉప ఎన్నిక కూడా పెద్ద పరీక్ష పెడుతోందా? శ్రీహరి, డెఫినెట్గా. ఎందుకు అనంటే ఇటీవల కాలంలో మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక కథనాలు రావటం, డబ్బులు కట్టలతో నిందితులు పట్టుబడటం, ఉన్న వీడియోలు బయట వైరల్ కావడంతో పాటు హైదరాబాదులో నోట్ల కట్టలు 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఒక ఫామ్ హౌస్లో ఉండే గోడౌన్లో పట్టుబట్టడం, ఇవన్నీ కూడా డెఫినెట్గా వైసీపీకి సెట్బ్యాక్గా మారాయి. 2019 నుంచి 24 వరకు ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడం, ఆ మద్యం వ్యాపారంలో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం ముడుపులు చేతులు మారాయని రావడంతో పాటు ప్రధానంగా అంశాలు జనంలోకి బలంగా వెళ్ళాయి. ఎందుకు బలంగా వెళ్ళాయి అనంటే అప్పుడున్న నాసిరకం మద్యం బ్రాండ్లను దాగి లివరు, కిడ్నీలు చెడిపోయిన కుటుంబాలు బోలెడన్ని ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మద్యం రేటు తగ్గడంతో పాటు మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ కూడా మార్కెట్లోకి రావడంతో గతంలో ఎంత స్పూరియస్ లిక్కర్ మనం తాగాము అనేది ప్రజలకు ప్రత్యక్షంగా, మద్యపాన ప్రియులకు ప్రత్యక్షంగా తెలియటంతో ఇదంతా కూడా వైసీపీకి సెట్బ్యాక్గా మారింది. ఇదే సమయంలో ఆయన సొంత చెల్లి
వైఎస్ షర్మిలారెడ్డి పిసిసి అధ్యక్షురాలు మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 3,500 కోట్లు అనేది కేవలం అధికారులకి లెక్కల పరంగా దొరికింది మాత్రమే, కానీ 35,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో ఉంది, వాటిల్ని లెక్కలు తీయాలి సిట్టు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి మద్యం కుంభకోణం అనేది బలంగా వెళ్ళటంతో వైసీపీ విలవెల్లాడుతుంది. దీనికి తోడు ఇప్పుడు పులివెందుల్లో అక్కడ వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు ఈ మద్యం కుంభకోణంతో వచ్చిన సెట్ బ్యాక్ ఇవన్నీ కూడా తమకు ఎటువంటి ఇబ్బంది పెడతాయి అనేది కూడా ప్రధానమైన వాళ్ళ ఆందోళనగా మారింది. అందువల్లనే పులివెందులకు సంబంధించి కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో ఉండి అక్కడి నుంచి నేరుగా వీడియో కాల్స్లో మాట్లాడటం, వాళ్ళందరితో మాట్లాడుతున్న వ్యవహారం చూస్తూ ఉంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? మెజారిటీ తగ్గినా కూడా, ఎందుకంటే ఎప్పటి నుంచో కంచుకోటగా ఉంటున్న పులివెందుల్లో మెజారిటీ తగ్గి ఒకవేళ చావు తప్పి కన్నులొట్టపోయి గెలిచినప్పటికీ కూడా అది విజయం కాదు అనేది కూడా వాళ్ళు భావిస్తున్నారు. అందువలన అత్యధిక మెజారిటీతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది కూడా చాలా $1 మిలియన్ ప్రశ్నగా ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. వరుసగా బయటకు వస్తున్న కుంభకోణాలు, వైఎస్ సునీతారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య, మరోవైపు తల్లి చెల్లి ఇద్దరు కూడా ఎన్సీఎల్టీలో సరస్వతి సిమెంట్స్, సరస్వతి పవర్కు సంబంధించిన షేర్ల బదిలీ వ్యవహారం, ఇవన్నీ కూడా కుటుంబంలో